వీడియోలో పడుతుంది. ఆవిడ చక్కగా మూటలు నడిచండి కనెక్ట్ అవుతే లేదు సార్ ఉంది ఇస్తున్నాడు. డబ్బులు ఇస్తున్నా. గొప్ప భాగ్యం దేవుడు ఈ రోజు మా ఇద్దరికి అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం ఉన్నామంటే వారం అయింది వెళ్ళన్నారు. మరి వారి గురించి సేవకులందరూ ప్రార్థించాలని కోరుతున్నాం. అలాగే మరి నిన్న దినాన్న పరిశుద్ధుడు 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 వరకు కొనియాడబడుతున్న యేసు నీకే మా వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా ఆరాధన అద్భుతాలు చేసి స్వస్థతలు పొందినంత మాత్రాన అవి దేవుని యొక్క ఇష్టానుసారంగా జరిగినవి మాత్రము కాదు అని వాక్యమే సెలవిస్తుంది. ఎందుకంటే స్వస్థత అనేది నమ్మినటువంటి వాడి మీద ఆధారపడి ఉంటుంది, కానీ దేవుని కార్యము ద్వారా అది ఆ వాక్యం మీద ఆధారపడి మాత్రము లేదు. ప్రభు అంటున్నాడు, కుష్ఠరోగిని స్వస్థపరిచేటప్పుడు నీవు నమ్ముతున్నావా అని అడుగుచున్నాడు. అప్పుడు అంటున్నాడు, నమ్ముతున్నాను ప్రభు అంటాడు. అయితే నీ నమ్మకమే నిన్ను బాగు చేస్తుంది అన్నాడు. అంటే నేను బాగు చేస్తున్నానని మాత్రం ఆయన అనలేదు. ఏమంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. అంటే స్వస్థపరిచే యోగ్యత ప్రతి ఒక్కరి పాలన చేస్తూ ఉన్నారు. ఏమంటే ఇదిగో ఇక్కడికి రండి, స్వస్థపరచబడు, స్వస్థత కూటములు, స్వస్థత సభలు, స్వస్థత సావడి, ఇవన్నీ అబద్ధపు ప్రచారం. వారిని బట్టి స్వస్థత జరగట్లేదు, కానీ స్వస్థత ఎవరి వల్ల జరుగుతుందంటే దేవుడు అక్కడ నీ జబ్బుని నేను తీసేస్తున్నానని చెప్పలేదు, నీ జబ్బుని నేను తీసుకుంటున్నాను అన్నాడు. అంటే ఆయన నీ ప్రజలను పంపించాలి, నీ గ్రామాన్ని పంపించాలి, లేకపోతే నీకు అనుకూలమైనటువంటి వారికి పంపించాలి. అంతేగాని అక్కడికి వెళ్ళకండి అమ్మా, ఆయన మంచోడు కాదు, ఆ సంఘంలో అన్ని అబద్ధాలు, అబద్ధమా వాస్తవమా తప్ప నిజమా అనేటటువంటి బోధన దేవుడు చూసుకుంటాడు. కానీ మనకి ఏమంటున్నాడంటే మీరు వెళ్ళండి, ప్రకటించండి. అలా కాబట్టి దేవుడు 70 మందిని అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యులని ఆయన ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు, 12వ లూకాసు వార్త 6:12-13 అంటాడు. లూకాసు వార్త 6:12-13 ఆ దినమున యందు ఆయన ప్రార్థించేటప్పుడు కొండకు వెళ్ళి దేవుడు ప్రార్థించేందు రాత్రి గడిపాడు. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరుచుకున్నాడు. వారికి అపోస్తలుడు అని పేరు పెట్టడానికి ఉన్న మాటలు ప్రకటించాలి. ఎందుకంటే ఆ దరిలో ఉన్నటువంటి వ్యక్తి 2 నిమిషాల్లో మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మరణించే ముందు ప్రభువుని అంగీకరించాలని, ప్రభువు యొక్క మాట వినాలని, ప్రభువుని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాడేమో. కాబట్టి నేను వెళ్ళమంటున్నాడు. అద్దరిలో ఉన్నటువంటి ఆ నశించిపోయే ఆత్మ దగ్గరికి నేను వెళ్ళాలి. స్కిట్స్ ద్వారా యూత్ కి మేము సందేశాలు అందిస్తూ ఉంటాం. తర్వాత గ్రూప్ ఆయన ఉన్నతమైన అధికారి. అలాగే బీచ్ లో ఒక ప్రోగ్రామ్ ఏం చేసాం యవనస్తులతో. క్రికెట్ టోర్నమెంట్ యవనస్తులకి అన్ని సంఘాలకి కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పొలిటికల్ లీడర్స్తో కూడా మేము సత్సంగాలు కలిగి ఉన్నాం. మరి గతించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినిమా
ప్రోగ్రామ్స్కి రావడం మమ్మల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. అందరు పిల్లలందరూ బాగా అమ్మా పిల్లలు డ్యూటీలో మీ అందరికీ వందనాలు. మరి ఎప్పుడు ఆ టైంలో బాధపడతారని ఇచ్చేస్తున్నాం. ఏంటంటే కరెక్ట్గా పోతే ఏముండదు. మొన్న జనవరిలో చాలా మంది ఫోన్ చేసేది ఎవరో చేస్తాను లేదు, మరి చెప్తున్నాను లేదు. ఏం చేస్తుంది చెప్పండి. కమిషనర్ ఎవరు మీరున్నారు, ఒకసారి పిలిచారు, అదే మీరు